హన్మకొండ జిల్లాలో డీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో డీసీసీబీ చైర్మన్ మానేని రవీందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతల ₹1,00,000 రుణమాఫీ విడుదలపై రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి చిత్రపటానికి బ్యాంక్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మానేని రవీందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న రైతు రుణమాఫీ నుండి రుణ విముక్తి రుణమాఫీ చేసేందుకే ఇదే వరంగల్ జిల్లాలో ఎన్నికల ముందు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో మాట నిలబెట్టుకున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎంత విమర్శలు చేసినా వారి నోరు ముగించే విధంగా ఈ రోజు ₹1,00,000 రుణమాఫీ రైతులకు అందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు మొట్టమొదటిసారిగా 2 లక్షల రుణమాఫీ విషయంలో మాట నిలబెట్టుకున్నారని, ఈ రోజు రైతుల ఖాతాలో ₹1,00,000 రుణమాఫీ జరిగిందని అన్నారు. ఇంకొక ₹1,00,000 కూడా రుణమాఫీ చేస్తారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి మాటకు కట్టబడి ఉన్నారని, ప్రజలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బ్యాండ్ బాజాలతో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహనీయుడు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, జిల్లా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇదే వరంగల్ తీసుకున్నటువంటి రైతు రుణ విముక్తిని చేయడానికి 2 లక్షల వరకు రుణ విముక్తిని చేయాలని నిర్ణయం తీసుకుని ఇదే వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన విధానాన్ని మాట నిలుపుకుంటూ ప్రతిపక్షాలు విమర్శ చేసినటువంటి విధానాన్ని స్వస్తి పలికి వారు నోరు ముగించే విధంగా ఇలా నిర్ణయం తీసుకుని మరి ఈ రోజునే సాయంత్రం వరకు ₹1,00,000 ఒకటే విడతలో మొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగిల్ స్పెల్ లో ఒకటేసారి వేసినటువంటి దాఖలాలు లేవు. ఇలా అకౌంట్లలో పడుతున్నాయి. రేపటి భవిష్యత్తులో 2 లక్షల వరకు కూడా పడబోతున్నాయి. దాదాపుగా 32,000 కోట్లు ఒక సహకార రంగం ద్వారానే 5,800 కోట్ల రూపాయలు 7,60,000 మంది రైతులకు మరి ఈ రుణ విముక్తులు కాబోతున్నారు. ఇది చాలా వరకు ఈ చరిత్రలో, ఈ బ్యాంక్ చరిత్రలో, మరి ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధానం కనబడతా ఉన్నది. ఇలా వరంగల్ జిల్లా చైర్మన్ గా, మరి రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా చెప్తున్న విషయం ఏంటంటే ఇంతవరకు చరిత్రలు తిరిగే సూక్త కూడా ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ రాలేదు. ఒకటేసారి వచ్చింది, మిత్తులకు మిత్తి కొట్టు, ఆ మిత్తులు కట్టుకుంటూ పోయింది తప్ప సగమేసి 4 సార్లు వేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులలో మిత్తులకే సరిపోయినాయి. ఇవాళ ఎట్ ఏ టైం మిత్తులతో సహా కొట్టుకోబోతున్నది. కాబట్టి అందరూ కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ₹2 లక్షల మీద 10,000, 5,000 మిత్తి కనుక ఎక్కువ ఉండేది ఉంటే అది కూడా కట్టుకుంటే అది కూడా ఇవ్వడానికి, మరి అది కట్టుకుంటే 2 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఒకవేళ నువ్వు 3 లక్షలు అనుకో,
ఆ ₹1,00,000 కట్టుకుంటే 2 లక్షలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఎవరు చెప్పాల్సిన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. రైతులందరూ రేవంత్ రెడ్డి గారి మాట నమ్ముతున్నారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను విశ్వాసంలో తీసుకున్నారు. మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం, రైతును రుణముక్తులు చేసినటువంటి ప్రభుత్వం, రైతుకు మరి సహాయకారిగా నిలబడి రైతును గర్వంగా తలెత్తుకునే విధంగా చేసి అప్పుల నుంచి బయటేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి రైతులందరి పక్షాన మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.